हेलो वेलकम टू अवर शो जोश एंटरटेनमेंट की केरा पटरा ఆహాహా ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కానీ ఎంటర్‌టైన్‌మెంట్ కు మించిన అరుపులు కనబడుతున్నాయి ఇక్కడ ఎందుకంటే వీళ్ళందరూ వచ్చారు రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ అసలు మీ వాళ్ళు అరుస్తే అరుపులే కానీ మా వాళ్ళు అరుస్తే మెరుపులే సో ఈ జోష్ చూస్తుంటే వీళ్ళ అరుపులు చూస్తుంటే వీళ్ళ అరుపులు కేకలు అన్ని చూస్తుంటే ఫస్ట్ రౌండ్ ఇమిడియట్ గా స్టార్ట్ చేయాలనిపిస్తుంది గాయత్రి ఎగ్జాక్ట్లీ కార్తిక్ మరి స్టార్ట్ చేద్దామా మన ఫస్ట్ రౌండ్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ అబ్బాయిలు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తారు నా పేరు దివ్య దివ్య క్యూట్ స్మైల్ రా దివ్య క్వశ్చన్ ఏంటంటే అబ్బాయిలు ఖాళీగా ఉన్న సమయాల్లో ఏం చేస్తుంటారు బాగా డబ్బులు సంపాదించిన తర్వాత వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు నా పేరు సత్యసాయి అబద్ధం ఆడావు ఎప్పుడైనా ఆడావు ఏం అబద్ధం ఆడావు రోజుకొకటి ఆడుతున్నా రోజుకొకటి ఆడతావా అబ్బాయిలు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు ఫోన్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్తారు ఫోన్ పట్టుకొని అంటే నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా ఫోన్ పట్టుకొని వాష్రూమ్ సరిపోయారు ఇద్దరును ఏం చేస్తావు వాష్రూమ్ పట్టుకొని వెళ్ళి ఫ్లాష్ వేసుకుని ఫ్లాష్ లైట్ చీకట్లో కాబట్టి ఫ్లాష్ లైట్ వేసుకుని వెళ్తావు హలో ఎవ్రీవన్ ఐ యామ్ హాసిని హాసిని అబ్బాయిలు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు ఇన్స్టాలో రీల్స్ చేసి అమ్మాయిలు చూస్తూ ఉంటారు నువ్వు చేస్తావా రీల్స్ నో బ్రో నాట్ ఇంట్రెస్టెడ్ నో బ్రోనా ఇవే తగ్గించుకుంటే మంచిది నాకు ఐబ్రో తెలిసి నో బ్రో ఏంటి బ్రో పవన్ కళ్యాణ్ బ్రో పవన్ కళ్యాణ్ మూవీ నా పేరు సాహిర్ అబ్బాయిలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు అమ్మాయిలకి ఎలా ప్రపోజ్ చేయాలో ఆలోచిస్తా ఉంటా అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు అమ్మాయిలకి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తావు అంతేనా అవునన్నా ఇప్పుడు సడన్ గా ఈ అమ్మాయి కనపడింది ఎలా ప్రపోజ్ చేస్తావు లవ్ యూ గాయత్రి నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కంటే ఒక అక్క తమ్ముడు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఏం చెప్పావురా స్పందన అబ్బాయిలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారు అమ్మాయిలు వెల్క ఎలా పడాలి ఎలా పడేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఎలా చేస్తే పడిపోతారు అమ్మాయిలు చెప్పొచ్చు కాదు కూడా నాకు తెలీదు నీకు తెలియదు అమ్మాయిలు అడగల మై నేమ్ ఇస్ సాయి కిరణ్. సాయి కిరణ్ అబ్బాయిలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు దేవుడు మాకే ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చారని అనుకుంటూ ఉంటాం. అవును నిజంగా రా ఎందుకు మనకి ఇన్ని కష్టాలు కదా ఏ ఒక కష్టం చెప్పి నీకు వచ్చింది ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ టఫ్ గా పడ్డప్పుడు అరే ఏంట్రా ఇది కూల్గా పడితే ఏం చేయాలి చిట్టీలు పెడతావా కాపీ కొట్టుకోవచ్చు ఓకే తగ్గేదేలే నెక్స్ట్ క్వశ్చన్ మీరు కాలేజ్ లో ఏం దొంగతనం చేశారు ఇప్పటి వరకు మై నేమ్ ఇస్ ప్రసన్న లైబ్రరీలో ఉన్న బుక్కులు దొంగలించి అమ్మేస్తా ఎవరికి అమ్మేస్తావు ఉల్లిగడ్డలు అమ్మే వాళ్ళకి నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య ఉల్లిగడ్డలు కదా ఓ అవా ఎల్లు ఐ యామ్ ఎం ప్రాంతిక నీ డ్రెస్ బాగుంది థాంక్స్ ఎవరిది నాదే నీదేనా ఓకే ప్రాంతిక మీరు ఇప్పటి వరకు కాలేజ్ లో చేసిన దొంగతనం ఏంటి టీచర్ల మనసు దోచేసాం మేడం మీరు చాలా బాగున్నారంటారా కొంచెం పులిహార కలిపితే సెట్ అవుతారు అంతేనా ఏం మాట్లాడతాడు నువ్వు నా పేరు కార్తీక్ అన్న. క్వశ్చన్ ఏంటంటే నువ్వు కాలేజీలో చేసిన దొంగతనం ఏంటి అమ్మాయిల మనసులు దొంగతనం హాయ్
హాయ్ దిస్ ఇస్ ప్రీతి. కాలేజ్ నుంచి A4 షీట్స్ దొంగలిచ్చి సినిమాలో వెళ్ళి చించి పాడేస్తాం. ఏయ్ ప్రీతి, యు దట్ అర్జున్ రెడ్డి ప్రీతి. యా. ఏ ప్రీతి, అర్జున్ రెడ్డి డైలాగ్ వచ్చా నీకు? చెప్పు ఒకసారి. రే అది నా పిల్లరా, నేను చేసుకున్న పిల్ల. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీగా పంచి పెట్టాలి అంటే మీరు ఏం పంచి పెడతారు? మై నేమ్ ఇస్ ఐశ్వర్య. మా ఫ్రెండ్ ఫోన్ లో ఉన్న నెంబర్స్ అన్ని బాయ్స్ కి పంచి పెడతాను నేను. క్రేజీ. మై నేమ్ ఇస్ ఎన్ ప్రణతి. మీరు ఫ్రీగా పంచి పెడితే ఏం పంచి పెడతారు? ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఫ్రీగా వేడివేడి పంచి పెడతాను. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. ఒకే రూమ్ లో ఉంటే బ్యాచిలర్స్ ఏ విషయంలో గొడవ పడతారు? మంచి క్వశ్చన్, మంచి క్వశ్చన్. హాయ్, నా పేరు చరణ్. ఒకరి డ్రైవర్ మరొకరు చెప్పకుండా వేసుకున్నప్పుడు గొడవలు అవుతాయి. అందుకే ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు బ్యాచిలర్స్ ఒకటే రూమ్ లో ఉంటే, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఉంటే వాళ్ళు దేని గురించి గొడవ పడతారు? మందులో లాస్ట్ షార్ట్ కోసం. అంటే ఇద్దరు అమ్మాయిలు ఒకటే రూమ్ లో ఉంటే మందులో లాస్ట్ పెగ్ కోసం కొట్టుకుంటారు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రూమ్ లో ఉన్నారు, బ్యాచిలర్స్, ఇద్దరు మందు కోసం కొట్టుకుంటున్నారు. కూర్చోండి. బా, ఏంటి ఈ రోజు ఇంత టేస్ట్ ఉంది? నాకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్వర్గ పంచులు దాకా వెళ్తున్నట్టుంది నాకు. అక్కడ చివర్లో నుంచి చాలా ఫన్ ఉంది. ఓ మై గాడ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లాస్ట్ నాది. ఏయ్, ఇది నువ్వు తాగేసావు, ఇది నాది. నాది. ఏయ్, ఈ పెగ్ నాది. అరే ఇది నా పెగ్. ఏంటమ్మా ఇంట్లో గట్ల గట్టి గట్టిగా అరుస్తున్నారు? పైన మంచి పార్టీ అవుతుంటే మధ్యలో పానకంలో పుడుకులాగా ఈడేవాడు. దాహం వేసింది. ఇదేంటి వాటర్ ఇంత ఘాటుగా ఉన్నాయి? మధ్యలో నువ్వు అసలు మా మందు కొట్టేసి. మందు మస్తున్నది. ఏ బ్రాండ్ పోయేది? అలా తమ్ముడు, సారీ అక్క, ఓ సారీ. ఇంకో బాటిల్, ఒక నిమిషం ఆగు. తేకటైతే సొక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత తులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. తగ్గదేలో నెక్స్ట్ క్వశ్చన్. కాలేజీలో మాట్లాడడానికి మైక్ దొరికితే ఏం మాట్లాడతారు? హాయ్ మై సెల్ఫ్ తేజశ్రీ. ఏ తేజశ్రీ, హాయ్రా. హాయ్రా. మీకు కాలేజ్ లో మైక్ దొరికితే మీరు ఏం మాట్లాడతారు? ఒకళ్ళ కంటే ఎక్కువ మంది లవర్స్ ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళ లవర్స్ పేర్లు మైక్ లో చెప్తా. అంతే డైరెక్ట్? అంతే. ఒసేయ్ సావిత్రి, నీ బాయ్ ఫ్రెండ్ రవికుమార్ కి ఎంత మంది గర్ల్స్ ఫ్రెండ్లు ఉన్నారు తెలుసా? ఐఎమ్ లేహ్యా. కాలేజ్ లో నీకు మాట్లాడటానికి మైక్ దొరికితే ఏం మాట్లాడతావు? చెకోడీలో బిజినెస్ కోసం ప్రమోషన్ చేస్తా. చెకోడీలో ఒక్కసారి చేయవా ప్లీజ్, దయతో. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మైక్ దొరికింది, నీ చెకోడీలో బిజినెస్ ప్రమోట్ చేయాలి. చెయ్యి. చెకోడీలమ్మా చెకోడీలు, 100కి 2 ప్యాకెట్లు, 100కి 2 ప్యాకెట్లు. రుచికరమైన చెకోడీలు, వేడి వేడి చెకోడీలు. చెకోడీలమ్మా చెకోడీలు, చెకోడీలమ్మా చెకోడీలు, 100కి 2 ప్యాకెట్లు. నా పేరు యువరాజ్. కాలేజీలో నీకు మైక్ దొరికితే ఏం మాట్లాడతావు? నా క్వాలిఫికేషన్స్, నా ఆస్తి వివరాలు చెప్పి నాకు పెళ్లి సంబంధం కావాలని అడుగుతా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే గాయత్రి, కార్తీక్ చెప్పు. సూపర్ గా ఆన్సర్ చేశారు. ఈ ఎనర్జీని ఇలా కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ మనం గేమ్ ఆడాలి. గేమ్ ఆడాలంటే గేమ్ రౌండ్ లోకి వెళ్ళాలి. మన నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ.
చెల్ చెల్ గుర్రం ఆడాలంటే మనకు పార్టిసిపేట్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ. నా వైపు 3 అబ్బాయిలు, నీ వైపు కూడా 3 అబ్బాయిలు. అదేంటి మరి అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తారు. ఎస్, అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తారు. మనం గేమ్ ఆడదాం, ఓకేనా? గేమ్ ఆడాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. రెడీ 1 2 3 కమ్ ఆన్ బాయ్స్. చల్ చల్ గుర్రం గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. గాయత్రి టీం రెడీగా ఉంది. గేమ్ ఆడాలంటే పార్టిసిపేట్సే కాదు, రూల్స్ కూడా తెలియాలి. రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, తర్వాత ఇంకో టీం ఆడుతుంది అనమాట. ఫస్ట్ టీం ఆడేటప్పుడు టీమ్ లో ఉన్న 2 పార్టిసిపేట్స్ కింద మోకాళ్ళ మీద పాక్కుంటూ అదే అంబాడుతూ వెళ్ళాలి. ఆ 2 పైన ఇంకొక పర్సన్, 3వ పార్టిసిపేట్ వాళ్ళిద్దరి పైన నిల్చొని అటొక కాలు ఇటొక కాలు వేసి నిల్చొని ఈ వాటర్ టబ్ ను చేతిలో పట్టుకోవాలి. ఎవరైతే తక్కువ టైంలో ఆ ఫ్లాగ్ వరకు వెళ్ళి రౌండ్ గా తిరిగి ఇక్కడికి వస్తారో ఆ టీం విన్నర్ అవుతారు. ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు లూజర్స్. విన్నర్స్ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలుచుకుంటారు. లూజర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? హెడ్స్. టైల్స్. yes ఫస్ట్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. పొజిషన్. నీళ్లు మీద పడకుండా వెళ్ళాలి, ఓకేనా? సరే, మీ టైం స్టార్ట్ చేస్తున్నా, ఓకేనా? రెడీ బాయ్స్? రెడీ 1 2 3 గో. He's a crime master. He's a crime poster. వీడు ఎదురయ్యే టైమింగ్ డేంజర్ ఫర్ డేటింగ్, you got to run faster. He's a spellcaster, money monster. వీడితో నీకు మీటింగ్, హెల్ప్ పార్టీ గ్రీటింగ్, లైఫ్ ఏ రోలర్ కోస్టర్. స్మెల్ చూసి నోటునేమో చెప్పగలడు సాలా, వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాళ్ళ. రాబరీకి పాఠశాల, మనీ హెచ్చుకే ఇవాళ కొత్త హైట్ చూపిన హవాలా. కొంచెం వెరీ గుడ్. వెనక తిరగండి, తిరుగురా. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ అమ్మా. ఇలా అంటున్నావా? వెరీ గుడ్. మాట్లాడుతురా అంతేరా. ఇలా అంటావా? సూపర్ సూపర్. అదిరా అందరా అందరే దగ్గరకు వచ్చారా. లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్ని హ్యాకర్లా పట్టే వాళ్ళ. జోకర్లో కింగ్ అంటి నీ పెట్టుని జోకర్లా మార్చే వాళ్ళ. గురి చూసి కరెన్సీ ని స్ట్రైకర్లా కొట్టే వాళ్ళ. చల్ చల్ గుర్రం గేమ్ ని నా టీం కంప్లీట్ చేసిన టైం 1 minute 58 seconds. ఇప్పుడు వాళ్ళు ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో చూద్దాం. చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి వస్తున్నారు గాయత్రి టీం. ఓకేరా సత్యసాయి? తమ్ముడు అరే సమాధానం చెప్పకరా. రెడీయా? రెడీ 1 2 3 గో. అరే సత్యసాయి, అరే అసలు నవ్వద్దు, ఆన్సర్ చెప్పొద్దు. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో ఆవకాయ గుమ్మ, ఎడా బెడా ఎదాటిగా ఏమున్న వెంకమ్మల. రాబే
వచ్చేయండి 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 ఆల్మోస్ట్ దగ్గర ఉన్నారు రాజమండ్రిలో నన్ను చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద గట్టిగా పట్టుకో ఆపరే సూపర్ చల్ గుర్రం గేమ్ లో కార్తిక్ టీం 1 minute 58 seconds లో గేమ్ ని కంప్లీట్ చేస్తే గాయత్రి టీం కంప్లీట్ చేసిన టైం 2 minutes 41 seconds. దీన్ని బట్టి ఎవరు గెలిచారు? ఆబ్వియస్ గా తక్కువ టైం లో రీచ్ అయిన వాళ్ళే విన్నర్స్ కదా కార్తిక్. yes కార్తిక్ టీం విన్నర్స్ అయ్యారు. సో మా టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. మా గాయత్రి టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. మా వాళ్ళు గేమ్ ని చాలా సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా గెలవాలి అని గెలిచారు. చూసావా? అందరు సీరియస్ గా ఉంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఎవరు? నా టీం ఇచ్చారు ఎంటర్టైన్మెంట్ ని. సూపర్ గాయత్రి, కార్తిక్ ఎండలు మండిపోతున్నాయి కదా, చాలా గొంతు ఎండిపోతుంది కదా, బాగా గొంతు ఎండిపోతుంది. తీసుకో ఈ మజ్జిగ. అరే నువ్వు ఇంత మంచిగా ఎప్పుడు తయారయ్యావు? నేను బేసిక్ పొద్దున్నే పౌడర్ కొట్టుకొని తయారయ్యా. కార్తిక్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి ముర్రజాతి గేదె పాలా? కుక్క మజ్జిగ. కుక్క మజ్జిగ అనగానే ఇంత షాక్ అయ్యో చూసావా? చోటు మోటు జనాల్లోకి వెళ్ళి కుక్క మజ్జిగ అమ్ముతున్నారట. వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దామా? లెట్స్ వెల్కమ్ చోటు మోటు. బాగుందన్నా? ఏం లేదన్నా, ఇది కుక్క మజ్జిగ అన్న. కుక్కలన్నీ పట్టుకొని కుక్కలతో మజ్జిగ చేసినాము. బాగుందన్నా? ఈ జులు కుక్క పిల్లలన్నీ వస్తానులే, ఊరు కుక్కలు అవన్నీ ఒక దాంట్లోకి వేసి మజ్జిగ చేసినాం అనమాట. ఎట్లుందన్నా కుక్క మజ్జిగ? ఏనా బాగాలేదనా? మజ్జిగన్నా? కుక్క మజ్జిగ తాత, కుక్క మజ్జిగ మేలు కదనా? ఇంకొరం తాగనా? ఏం కాదు, ఇంకొరం తాగ బాగుంటుంది. ఏం తల ఎక్కుతుందే? ఏం లేదు కదా, బాగుందన్నా? చక్కెర ఎక్కువ వేసినారు, ఏం వేసినారు? ఏం లేదు, బాగుంది. ఓకే ఎట్లుందినా? అంతా అయినాయా? ఏం లేదన్నా, ఇది కుక్క మజ్జిగ. ఇది మన కుక్కలు ఉండే, కుక్కలతో చేసిండే మజ్జిగ. బాగుందన్నా? కుక్కలన్నీ పట్టుకొని జూలు కుక్కలు వస్తాయి కదా, పెద్ద పెద్ద కుక్కలు, దాంతో వేసిండే కుక్క మజ్జిగ. మీరు తాగినారు కుక్క మజ్జిగ? కుక్క మజ్జిగ కుక్కతో చేసిండే మజ్జిగ. ఇప్పుడు ఆయన తాగినాడు కదా కుక్క మజ్జిగ. తాగన్నా? ఏమి లే, కుక్క మజ్జిగనా? ఉప్పు ఎక్కువైనాయా తక్కువైనాయా? సరిపోయింది. చూడు, అల్లాడిచ్చినావా? కొద్దిగా అట్లా అల్లాడే. కర్రన్న తాగనా? తాగనా మజ్జిగ ప్యాకెట్లో? అదే తాగనా? ఏం లేవి కుక్క మజ్జిగనా? కుక్క మజ్జిగ అట్లా ఒక్క నిమిషం ముందున్నా. కుక్క మజ్జిగ మేము కుక్కలన్నీ పెంచి కుక్క మజ్జిగ చేసినాం అందుకు. అంటే అది తింటారా? తాతారు నా కుక్క మజ్జిగ. ఏం అట్లా పారేస్తావి నువ్వు? ఏం అట్లా పారేస్తావి? ఇక్కడ ఏంటంటే ఆ తాటి నీ ఇచ్చిన మంచాలకా? తాగు, కొద్దిగా తాగు. మరి మజ్జిగే కదన్నా. ఇంకొరం తాగనా? ఇంకొరం తాగనా? బాగుంటుంది. బాగుందన్న మజ్జిగ? బాగుందే? ఏం లేదన్నా, ఇది కుక్క మజ్జిగ. కుక్క మజ్జిగనా? చెప్తున్నావే కుక్క మజ్జిగ అన్నా?
ఏం లేదు మేమంతా కుక్కలని సాకొని దాని ఫామ్తో కుక్కతో పిండింది మజ్జిగ ఇది ఎట్లుందన్నా నాకు చెప్తున్నావు నువ్వు తాగిన తర్వాత తాగేటప్పుడు మాట మాట్లాడుతున్నావు తాగిన తర్వాత కుక్క మజ్జిగ అంటున్నావు అవునా కుక్క మజ్జిగ అంటే మజ్జిగ కాబట్టి కుక్క మజ్జిగేనా ఇది ఏం అట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఏనా ఎట్లుంది కాదా అది తాగిన దానికి కుక్క మజ్జిగ అన్న ఏమవుతుంది మాకు కుక్కలు పెంచుకుంటా ఇంట్లో ఎందుకునా ఇప్పుడు ఒకవేళ ఏమన్నా కడుపున వచ్చి ఏదైనా వచ్చి ఎవరు చెప్పుకోవాలి నేను ఒకవేళ ఏమన్నా కడుపున వచ్చి ఏదైనా వచ్చి ఎవరు చెప్పుకోవాలి నేను ఏం కాదు కుక్క మజ్జిగ ఇది మన ఇంట్లోనే ఉంటుంది కదా కుక్క ఏమవుతుంది అవునా ఇదో మజ్జిగ ఇస్తున్నాం చూడు అందరికీ తాగట్లా మజ్జిగ తాగు తాగు ఎట్లుంది చెప్పు నువ్వు తాగు నువ్వు తాగక్కరంతా నీ లెక్క ప్యాక్ లెక్క మజ్జిగ తాగవా ఏదే తాగు బాగుందా ఏం లేదు ఇది కుక్క మజ్జిగ కుక్కలు ఉండే మనకు తిక్క కుక్కలన్నీ అవన్నీ పట్టుకొని వచ్చి తాపినా ఎట్లుంది ఉండు ఒక నిమిషం ఉండి ఏమైనా అవుతుందే ఏది మింగలేదా అయ్యో రామ నిజంగా చోటు మోటు భలే చేస్తారు కదా ప్రాంక్స్ చాలా బాగా చేశారు వాళ్ళైతే నిజంగా అసలు పిచ్చైపోయారు తెలుసా అవును చాలా బాగుంది ఈరోజు మన స్టూడెంట్స్ సూపర్ ఆన్సర్స్ చెప్పారు కిర్రాగా చెప్పారు మన రీజోనెస్ జూనియర్ కాలేజ్ వీళ్ళు మాటలే కాదు ఆటలు అద్భుతంగా ఆడారు మనల్ని ఎంటర్టైన్ చేశారు మనం ఎంటర్టైన్ అయ్యాం ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యారు చూసారు కదా ఆడియన్స్ అదిరిపోయిన ఎపిసోడ్ దీనికి మించిన ఎపిసోడ్ తో రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు ఈటీవీ ప్లస్ దిస్ ఇస్ గాయత్రి దిస్ ఇస్ కార్తీక్